తలకాయ కాళ్ళు బోటి పేగులు అసెంబ్లీ ముట్టడి కోసం పోయినాయి ఇవాళ. అగో గిదేంది అంటారా? అవునులా, రైతులంటే ఎండుగడ్డి తీసుకొని ముట్టడికి పోతారు, జిహెచ్ఎంసీ కార్మికులు చీపురు కట్టలు తీసుకొని పోతారు. మరి ఆరేకాటికే సోదరులు ఎట్లా ముట్టడించాలి? వాళ్ళ పని మేకలు కోసుడే కదా. అందుకే మేక తలకాయ కాళ్ళు బోటి ఇవి తీసుకొని ముట్టడికి పోయారు. తెలంగాణ రాకముందుకేమో ఆరేకాటికెళ్ళని ఎస్సీలలో చేరుస్తామని చెప్పిండట కేసీఆర్. వచ్చినాక ఇప్పుడు సప్పుడు చేస్తలేడని తెలంగాణ ఆరేకాటికెళ్ళి ఎంత పని చేసిరో చూడుర్రి. కాళ్ళు తలకాయలు బోటి పేగులు పట్టుకొని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిండ్రు. ఆరేకాటికే సంఘం అధ్యక్షుడు సుధాకర్ చూడుర్రి మేక తలకాయ కట్టెకు పెట్టి డీజీఎం ఎక్కిండు. అన్నా ఏమన్నా మాట్లాడతావే? కేసీఆర్ గారు పాల్గొన్న మరి గద్వాలలో తెలంగాణ రాగము ఆరేకట్టికలకు ఎస్సీ రీజన్ కల్పించి తీర్తామన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన 3 ఏళ్ల తర్వాత కూడా మాకు ఆరేకట్టికలకు ఎస్సీ రీజన్ కల్పించలేరు. అన్నిసరిగా మేము అసెంబ్లీ ముట్టడించినాము. ఏడంగా జమైనరో ఏమో కానీ బాగానే వచ్చిర్రు. కానీ కేసీఆర్ గారు కూడా అట్లా చెప్పుడు తప్పు కదా. గద్వాల కాడ మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎస్సీలలో చేరుస్తామని చెప్పిండట. చెప్పినోడు చేయనన్నా చేయాలి, చెప్పకనన్ను ఊకోవాలి. వాళ్ళకి ఆశ పెట్టి ఆగం చేస్తే ఎట్లా? సరే, ఇది ఎట్లున్నా కానీ పోలీసు వాళ్ళ కళ్ళన్నీ ఆ బోటి పేగుల మీదనే ఉన్నట్టున్నాయి. కాళ్ళు తలకాయలు మంచిగానే ఉన్నాయి, కాపీ తీసుకుపోదామని కొంతమంది చూసిరట. అవిటిని వాళ్ళ తాన గుంజుకొని తాన కుప్ప పోసిర్రు. వీళ్ళని అరెస్ట్ చేసినాక మరి అవిటిని పోలీసు వాళ్ళు ఎత్తుకపోయిర్రా కూరకైతుందని ఎట్లా తెలియదు. కానీ మొత్తం మీద మేక మాంసంతో అసెంబ్లీ ముట్టడనేది గమ్మతి ముచ్చటైంది. నయమయ్య ఇంకా బోటి పేగులతోనే ఆగిరు కానీ సత్తర్లు కత్తులు తీసుకొని రాలే ముట్టడికి.